కంగారు ఉండిందండి. బట్ ఒకసారి ట్రీట్మెంట్ రాసిన తర్వాత వీ వర్ కాన్ఫిడెంట్. యాక్చువల్గా చెప్పాలంటే సామాజ్ వర్గం నా ఐడియా, ఎందుకంటే విష్ణు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో విష్ణు ఒకరోజు ఐడియా చెప్పకముందే ఈ ఐడియా ఉన్నది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సో ఆ టైంకే వీ స్టార్టెడ్ రైటింగ్ అండి. బట్ ఏంటి అంటే వీ నో ఈవెన్ బట్ ఏంటంటే వీ వాంటెడ్ టు రౌండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అండ్ చాలా తిన్నెడ్జ్ అండి. సామాజిక వర్గంలో అయినా ఇంకా చిన్న లెవరేజ్ ఉంటుంది. యూ కెన్ గో, కొంచెం వెళ్ళొచ్చు, దీంట్లో వెళ్ళడానికి లేదు. సో యూ నీడ్ టు రౌండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రాపర్లీ. అండ్ ఈవెన్ ఒక చిన్న లుక్ రాంగ్ ఇచ్చినా మొత్తం బూత్ అయిపోద్ది ఇది. సో వీఆర్ లైక్ వెరీ కాన్షియస్ వైల్ రైటింగ్ అండ్ షూటింగ్ ఆల్సో. అందుకే ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ లోపలే ఉంచాల్సి వచ్చింది. సో ఇప్పుడు సత్యపాపం చాలా చేశాడు, ఇలా చేయనా ఇలా చేయనా ఇలా చేయనా అని ఇంకా అడిగాడు, ఆడితే చేయించి ఉండొచ్చు కూడా. బట్ ఏంటి అంటే ఎక్కడైనా ఎడ్జ్ దాటిందంటే ఒక సీన్లో అయినా సరే మొత్తానికి మోసం అయిపోద్ది. సో హీ వాజ్ వెరీ కేర్ఫుల్ ఆ విషయంలో. సత్యతో కూడా బాగుందండి అని చెప్పి వద్దండి అనేవాడు. సో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నాం. లేకపోతే స్లాబ్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. ఈ కాంప్లికేటెడ్ పాయింట్ కాకుండా సామాజిక వర్గం లాగా కొంచెం సింపుల్గా ఉంటే ఐ థింక్ ఇంకా ఎక్కువ నవ్వించే ఆస్కారం ఉండేదేమో. ఈ జర్నీలో వెంకీ కెపాసిటీ క్యాపబిలిటీ మీకు అర్థమే ఉంటుంది. నెక్స్ట్ సినిమా కూడా ఏం లాక్ చేశారు? యాక్చువల్గా ఫస్ట్ దీనికంటే ముందు రాసిన ఇంకో కథ ఉందండి, అది చేయాలి మేమిద్దరం. అన్ని దట్ ఈస్ ఆల్సో అ లవ్ స్టోరీ. బట్ ఏంటి అంటే వీ ఎంజాయ్డ్ రైటింగ్ దట్ స్క్రిప్ట్. తను రాస్తున్నప్పుడు డే ఆన్ డే డిస్కషన్. సో ఆ సినిమా చేస్తామండి డెఫినెట్గా. థియేటర్ రెవెన్యూ పరంగా ఏమన్నా అంత హ్యాపీనా? నో నేను విపరీతంగా చేసేస్తుంది ఇవన్నీ చెప్పను. ఐఎమ్ వెరీ ఫ్రాంక్. ఇట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. బట్ ఏంటంటే వీ నీడ్ టు సీ మోర్ రైస్. సో ప్రాబబ్లీ దిస్ వీకెండ్ విల్ సీ, వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ 3 days ఐ థింక్ వీఆర్ హోపింగ్ ఇట్ విల్ డూ మచ్ మచ్ బెటర్. ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారు, సార్ రోహిత్ గారు అన్నట్టు ఈ పాయింట్ని డీల్ చేయడం కొంచెం టఫ్ జాబ్ అండి, బట్ బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో సత్య కామెడీని కొంతవరకే వాడుకున్నారు కొంతమంది దర్శకులు కూడా, ఫస్ట్ హాఫ్ వరకు లేదంటే అంటే త్రూ అవుట్ వాడుకోలేదు తనని. ఈ సినిమా వరకు మీరు త్రూ అవుట్ వాడుకున్నారు, హిలేరియస్గా నవ్వించారు ఆ క్యారెక్టర్తో. సో ఏంటి ముందు నుంచి స్క్రిప్టింగ్లో ఆ క్యారెక్టర్ అంతా ఉందా, లేదంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు కాదండి, మేకింగ్లో కానీ? ఫస్ట్ నుంచి అంతే క్యారెక్టర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు సత్యాన్ అంటే చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. నేను స్క్రిప్ట్లో 2 పేర్లు రాస్తాడు సత్య. అంటే నాది, అంటే నేను హీరోని కాబట్టి నా దగ్గర ట్రావెల్ అవుతుందని నా పేరు రాసేవాడు. ఇంకో పేరు సత్య. ఇప్పుడు అడిషనల్గా యాడ్ అయిన పేరు వాస్కి. సో సత్య గారి ఫస్ట్ నుంచి ఉందండి. యాక్చువల్లీ ఆయన